బంటి అయితే సంజయ్ వాళ్ళ చెల్లి బొమ్మనైతే గీస్తూ ఉంటాడు. ఇక సంజయ్ వాళ్ళ చెల్లి అటు ఇటు మెడలు వాల్చితే, అయ్యో ఆగండి మీకు ఇలా కాదు అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి తన ఫేస్ని తిని చేతితో పట్టుకొని ఇలా ఇలా తిప్పుతూ ఉంటాడు. అది చూసి వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఇలా చేస్తాడా అని చెప్పి వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆయనతో, ఆ బంటిగాడు ఏం చేశాడో తెలుసా, ఈ ఇంట్లో ఉన్న ఆడపిల్ల మీద చెయ్యి వేసి ఇలా అలా అంటూ మొత్తం ముఖం మీద చెయ్యి వేస్తున్నాడని చెప్పి అంటుంది. అది విన్న వాళ్ళ ఆయన అయితే వెంటనే బంటి దగ్గరకు వచ్చి, రే బంటిగా నువ్వు ఇలా చేస్తావా, మా ఇంటి ఆడపిల్ల మీద చెయ్యి వేస్తావా అని చెప్పి కాలర్ పట్టుకొని నిలదీసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు అంజలి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. అసలు మా ఇంటి ఆడపిల్ల మీద చెయ్యి వేయడను నీకెంత ధైర్యం రా, నిన్ను ఇలా కాదు చంపేస్తానుండు అని చెప్పి బంటి కాలర్ పట్టుకొని బంటిని ఇలా మెడలు వంచి విరిచేస్తూ ఉంటాడు. అది చూసి అంజలి అయితే ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏంటి వీడిని కొడుతుంటే నువ్వు ఆగమంటున్నావు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.